విజయవాడలో గత రాత్రి 9 గంటల ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై టీడీపీ పచ్చబుక్కలు పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపి లైట్లు ఆర్పి విగ్రహ విధ్వంసానికి కుట్ర పన్ని దాడికి పాల్పడ్డారు. ఈ మహా విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంగా 404 కోట్ల వ్యయంతో నిర్మించడం జరిగింది. అతిపెద్ద మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు చేసిన విధ్వంసకర సంఘటనను ప్రజాస్వామ్యవాదులు, దళిత సంఘాలు, ప్రజలు తీవ్రంగా ఖండించడం జరిగింది. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల పట్టణంలో ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి బొమ్మల సత్రం సర్కిల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి అటు తరువాత క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మునయ్య, కారు రవికుమార్, డాక్టర్ మనోజ్ కుమార్, ఇమ్మానియేలు, రవికిరణ్, మోహన్, ఎర్రన్న, మాల మహానాడు ప్రసాద్, శ్రీను, తిమ్మరాజు, మీసాల రవి, పిజి కిరణ్, నరసింహులు, పి నరసింహులు, కుమార్, ఎన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో దళితులను చాలా కించపరిచినట్లు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని దగ్గర ఉన్న శిలాపథకాన్ని పలగొట్టడం చాలా విడ్డూరం. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇలాంటి చర్యలు జరగడం చాలా బాధాకరం. మా అంబేద్కర్ గారు అందరికీ ఆదర్శంగా ఉండేవాడు, అందరి నాయకుడు. అలాంటి వారికి ఇంత అన్యాయంగా జరిగినందుకు మా జాతి తరఫున, మా కులాల తరఫున అందరం బాధపడుతూ తీవ్రంగా ఆ ప్రయత్నం చేసిన వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ గవర్నమెంట్ వారు అయితేమి, ప్రభుత్వం అయితేమి దళితులను కించపరిచేలా చేశారు. కాబట్టి తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు అన్ని పేపర్లలో ప్రతి ఒక్కరు కూడా చూసిన పరిస్థితి ఏంటంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహము విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే ఎంతోమంది అంబేద్కర్ గారి వారసులు, ఎంతోమంది అంబేద్కర్ అభిమానులు ఈ రాజ్యాంగం ద్వారా రాజకీయ లబ్ధి పొందిన వారు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండించాలి. ఖచ్చితంగా దాని మీద ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము మన భారతదేశంలో ఈ వ్యవస్థ కొనసాగుతుందనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. ఏదైతే పచ్చ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడము, ఆ తర్వాత అదే వ్యక్తులు అక్కడ విగ్రహం పెట్టకూడదని ఎవరైతే ఆ రోజు ప్రోత్బలించారో వారు విగ్రహాన్ని కూడా పడగొట్టడానికి తెగించారనే విషయము మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో పోలీసు వారు ప్రభుత్వము చొరవ తీసుకొని ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ చర్యకు పాల్పడిన వారిని ఖచ్చితంగా ఏ పార్టీ వారికి సంబంధం లేదు, ఖచ్చితంగా మా అనుమానం అంతా కూటమి పక్షము ఉన్నవారే అనుకుంటున్నాము. వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా వారిని శిక్షించాలి. ఎందుకంటే ఆయన ఏ రాజకీయ నాయకుడు కాదు, ఆయన భారత రాజ్యాంగ నిర్మాత. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్క వ్యవస్థ రాజ్యాంగం ద్వారా నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి విషయంలో పార్టీలు, కులాలు, మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మీ యొక్క వాయిస్ని వినిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదేవిధంగా నడిబొడ్డులో ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని అందరము గౌరవించుకుంటే మనము భవిష్యత్తులో ముందుకు వెళ్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమైందంటే దళితులు మాత్రమే కాదు, అంబేద్కర్ రాజ్యాంగం గుండా బాగుపడిన వాళ్ళు అన్ని మతాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగం ద్వారా బాగుపడిన వాళ్ళే. కాబట్టి ఈ విగ్రహం పైన దాడి రాష్ట్రంలో చాలా దాడులు జరుగుతున్నాయి. అంబేద్కర్ గారి విగ్రహం మీద జరిగిన దాడిని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే ఆ దాడి జరగడం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాబట్టి మేము ఈ సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరైతే చర్యకు పాటుపడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు 400 కోట్లతో ఖర్చు పెట్టి విజయవాడ నడిబొడ్డు సెంటర్లో అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆ ప్రభుత్వం చొరవ తీసుకొని మహా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంత పెద్ద విగ్రహాన్ని చూసి ప్రపంచమే నివ్వరపోయి అంబేద్కర్కి మంచి గౌరవం ఇచ్చినారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్నికలుగా చూడాలి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంబేద్కర్ అందరికీ నాయకుడే కాకుండా అందరికీ సిద్ధాంతకర్త, రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయన గౌరవించుకోవడం మనకు విధి. అలాంటివి ఏం ఆలోచించకుండా ప్రభుత్వం మారిన వెంటనే కొంతమంది నాయకులు ప్రోద్బలము మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసుకున్న దుశ్చరణను అంబేద్కర్ అంత పెద్ద విగ్రహాన్ని చూసి మనం గర్వపడ కాకుండా ఆ విగ్రహం దగ్గర పోయి దాని వేసిన లెటర్స్ అన్ని పడగొట్టడం జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలోని